రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఏమన్నాడు, ఎమ్మెల్యేలు పార్టీలు మారితే రాళ్లతో కొట్టండి అన్నాడు. ఇవాళ ఆయన్ని పోయి కండువాలు కప్పుతుండు ఇళ్ళకి పోయి. నువ్వేం మాట్లాడినా నువ్వేం చేస్తున్నావు ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా రుణమాఫీ విషయంలో కూడా ఏం చేసిండ్రు, కోతలు పెట్టే కార్యక్రమం చేసిండ్రు. నిన్న జీవోలనేమో రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ చేస్తాము అని జీవోలో ఇచ్చింది. అంటే రేషన్ కార్డు ఆధారంగా కుటుంబాన్ని గుర్తిస్తాం, కుటుంబానికి ఒక రుణమాఫీ చేస్తాము అని చెప్పి జీవోలో ఇచ్చింది. ప్రజల్లో వ్యతిరేకత వస్తే మాటల్లో ఏం చెప్తున్నారు, లేదు లేదు రేషన్ కార్డు అవసరం లేదు, పాస్బుక్ ఆధారంగా చూస్తామని మాటలు చెప్తున్నారు. మాటలు నడవయి కదా, నీ జీవో మార్చు. ఇలా బ్యాంక్ అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు జీవోను ఫాలో అవుతారు తప్ప నీ నోటి మాటలు ఫాలో గారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా 5 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి రాలే. అది రాజస్థాన్ అయినా, ఛత్తీస్గఢ్ అయినా, మధ్యప్రదేశ్ అయినా, ఏ రాష్ట్రంలోనైనా వన్ టైమే మలతాపకు పోతుంది. అది రెండోసారి అధికారంలోకి రాలే ఈ దేశంలో, ఒక్కసారే వస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల ఈ టర్మ్ కాగానే మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంటే. కాంగ్రెస్ వాళ్ళు ఊర్లలో తిరగని పరిస్థితి వస్తుంది. తులం బంగారం ఇవ్వకపోతే అక్కజేళ్ళలు ఇడిచిపెట్టారా? మహిళలకు 2500 ఇవ్వకపోతే అక్కజేళ్ళలు ఇడిచిపెట్టారా? ఎన్ని చెప్పారు మీరు? ఏడైనాయి? ఇలా 6 గ్యారంటీల్లో ఒక్కటన్నా అయిందా? 6 గ్యారంటీల్లో ఎన్ని చెప్పిండ్రు? 4000 పింఛన్ అవ్వాతాతలకు ఇస్తామన్నారు, వచ్చిందా? రాలే. 2500 మహిళలకు వచ్చిందా? రాలే. అదేవిధంగా రైతు భరోసా 7500 ఇస్తామన్నారు, వచ్చిందా? రాలే. పేదలకు 5 లక్షలు ఇచ్చి ఇండ్లు ఇస్తాం ప్రతి ఒక్కరికన్నారు, వచ్చిందా? ఒక్కరికన్నా ఇండ్లు రాలే. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు, వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? ఏది రాలే. రేపు ఎన్ని రోజులు నడుపుతారు? మా అంటే 6 నెలలు, ఏడాది గడుపుతారు. ఏడాది తర్వాత జనం విడిచిపెడతారా? ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు వస్తారు? మీరు ఇచ్చిన హామీ ఒక్కటన్నా సరిగ్గా అమలు చేసిండ్రా? ఏ ఒక్కటి జరిగింది? బస్సు తప్ప అంత తుస్సే, అంత తుస్సే. ఆ బస్సులు అన్ని లొలులే. అది తప్ప మీరు చేసింది ఏంటని నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా 7 నెలలే రాక, గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 8 నెలలే జీతాలు రాక పరిశాన్ అవుతున్నారు వాళ్ళంతా. 7 నెలల నుంచి కళ్యాణ లక్ష్మి చెక్కులు, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చెక్కులు రాని పరిస్థితి ఇలా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు 8 నెలలకెళ్ళి బిల్లులు రానటువంటి పరిస్థితి ఉంది. పరిపాలన అంతా స్తంభించిపోయింది, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఒక్కొక్కటిగా గమనిస్తూ ఉన్నారు. ఏడాది 2 ఏళ్ల వరకు పాలేందో నీళ్ళేందో తేలుతుంది. సో అప్పుడు డెఫినెట్గా ప్రజలు మళ్ళీ చూసేది అవి స్థానిక సంస్థల ఎన్నికలైనా, భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలైనా తప్పక మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం కడతారు. మనం ప్రజల్లో వెళ్దాం, ప్రజల పక్షాన ఉందాం, ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం, ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేసే తప్పుల మీద పోరాడదాం. రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా బ్రహ్మాండంగా గట్టిగా మేము పోరాటం చేస్తాం. ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో దీని మీద సుప్రీంకోర్టుకు కూడా పోతున్నాం. త్వరలోనే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెస్తాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో బై ఎలక్షన్లు వస్తాయి. తప్పకుండా పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుంది. దానికి మనం అందరం కూడా తయారు కావాల్సిందే. 1 నెల అటో ఇటో ఉప ఎన్నిక తప్పదు. పార్టీ మారిన చోట సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం యొక్క తీర్పు ఉన్నది. 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని. ఇప్పటికే మనం హైకోర్టులో కేసు వేసినాం. త్వరలోనే సుప్రీంకోర్టుకు పోతా ఉన్నాం. సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెస్తాం. వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేపించి ఈ రాష్ట్రంలో పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యం. దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిందే ఇప్పటి నుంచి అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం.